లోని మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు. ఈ హౌస్ మోషన్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ టి వినోద్ కుమార్ ఈ తీర్పు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మొత్తానికి చూసినట్లయితే ఈ హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు అయితే ఏవైతే ఉన్నాయో, ఎన్ కన్వెన్షన్ విషయానికి వచ్చినట్లయితే హీరోకే హీరోయిజాన్ని చూపించారా అంటూ ప్రజలు కూడా కొన్ని విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి హైకోర్టు అయితే స్టే ఇచ్చింది. ఒకవేళ అది ఎఫ్టీఎల్ జోన్ లో కానీ బఫర్ జోన్ లో కానీ లేదు అంటూ కనుక ప్రూవ్ చేసినట్లయితే ప్రజల నుంచి మరింత విమర్శలు వచ్చే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు జరగాల్సిన ఆల్రెడీ జరిగిపోయింది. వారు ఎన్ కన్వెన్షన్ కూల్ చేశారు. తర్వాత ఇప్పుడు కోర్టు స్టే మాత్రం తీసుకోగలిగారు. కానీ ఇక్కడ ఆల్రెడీ హైడ్రా తన పని తాను ఆల్రెడీ చేసేసిందని చెప్పొచ్చు. ఆడ ఎన్ కన్వెన్షన్ స్టే విధించిన ఆడ ఇప్పుడు ఏం లేని పరిస్థితి. ఏదైతే స్క్రాప్ ఉందో దాన్ని తొలగించడం తప్ప అక్కడ ఏం లేని పరిస్థితి. అయితే ఇప్పటికీ కోర్టు సూచనల మేరకు మొదటి నుంచి ఈ రోజు నాగార్జున కూడా వివరణ ఇచ్చారు. అది ఒక అంగుళం కూడా మేము ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ లో కానీ ఆక్రమించుకోలే, ఆక్రమణ కట్టడం కాదని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి కనిపించింది. పూర్తిగా ప్రైవేట్ భూమి, పట్టా భూమి అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, ఇది అన్యాయంగా కూల్చివేశారు, అధికారులు నోటీసులు ఇవ్వకుండా చేశారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీనిపై స్టే విధిస్తూ కూడా కొద్దిసేపటి క్రితమే చేపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ హైడ్రా మాత్రం ముందు చేయాల్సిన పని చేసేసింది. నోటీసులు ఇవ్వకుండానే గత కొద్ది రోజులుగా హైడ్రా మొత్తం ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్ అయితే ఆ గతంలోనే కూల్చివేతలకు వచ్చినప్పుడు ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి నాగార్జున కోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని మీద స్టే కూడా ఉంది ఇప్పటి వరకు. ఆ స్టే ఉండగానే అధికారులు ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది పరిశీలించి ఈ కూల్చివేత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. హైడ్రాకి ఇప్పుడు రానున్న రోజుల్లో, ఎందుకంటే మొన్న జీవో 99 ప్రకారం హైడ్రా పరిధిల మేరకు హైడ్రాకు విధించిన నిబంధనల మేరకు నడుచుకోవాలని చెప్పి మొన్న కోర్టు ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ ఉందో ఆ కోర్టు కేసు అప్పుడు ఆ ఇష్యూ అప్పుడు కోర్టు హైడ్రాకు క్లారిటీగా చెప్పింది. అయితే అందులో ఎవరైతే బాధితులు ఉంటారో, ఇటు ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేసి ఉంటారో వారి తరఫున ఉన్నటువంటి పత్రాలు అవి పరిశీలించాల్సి ఉంటుందని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా కోర్టు సూచించింది. కానీ ఇక్కడ మాకు నోటీస్ ఎలాంటిది ఇవ్వకుండానే కూల్చివేశారని చెప్పి నాగార్జున కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, కోర్టు స్టే విధించింది. కానీ ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని చెప్పవచ్చు. ఇటు నాగార్జున అయితే పూర్తిగా ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ కట్టడం, ప్రైవేట్ ప్లేస్ లో ఉంది, పట్టా భూమి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ హైడ్రా మాత్రం బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో ఉంది. ఇది దాదాపు ఎఫ్టీఎల్ లో ఎకరంన్నర, దాదాపు 2 ఎకరాలు బఫర్ జోన్ లో ఉందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాన్ని అయితే కూల్చివేయడం జరిగింది. కోర్టు తర్వాత ఎట్లాంటి నిర్ణయం వెల్లడించనుంది. ఒకవేళ న్యాయస్థానాలు ఆశ్రయించారు, న్యాయస్థానం స్టే విధించింది. రానున్న రోజుల్లో మరి ఇక్కడ ఒకవేళ పూర్తిగా నాగార్జునదే ఇక ఈ భూమి అనేది కనుక తెలిస్తే, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిందే, ఇది బఫర్ జోన్ లో లేదని కనుక తేలితే కనుక గతంలో ఇది ఇప్పుడు హైడ్రాకు సంబంధించిన అధికారులకు మెడకు చుట్టుకునే అవకాశం మాత్రం ఉంటుంది. ఎందుకంటే కోర్టు ఆల్రెడీ క్లారిటీగా చెప్పింది, ఎవరైతే సంబంధిత ప్రదేశంలో ఉంటారో వారి హక్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా సూచించిన నేపథ్యంలో హైడ్రా ఏకపక్షంగా వెళ్ళినట్టు అవుతుంది. కాబట్టి హైడ్రా కూడా ఇటు నష్టపరిహారం లాంటిది కావచ్చు, అదేవిధంగా కొన్ని కోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇటు కోర్టుకు ఇటు ఇరుపక్షాలు, ఇటు హైడ్రా తరఫున వాదించవచ్చు, అదేవిధంగా ఇటు నాగార్జున తరఫున అడ్వకేట్స్ అయితే ఇప్పటికే తమ వాదన వినిపిస్తున్నారు. దీనిపై కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ వివాదం మాత్రం కొనసాగుతుంది. దీనిపై కొంతమంది రాజకీయ నాయకులు కూడా వారి ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఇతర అవి ఉన్నవి, ఈ చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ప్రముఖ హీరోగా ఉన్నటువంటి నాగార్జున సంబంధించినటువంటి ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చేసే సందర్భంగా ఇది
రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన అంశమైంది. ఈ నేపథ్యంలోనే ఇది నాగార్జున కూడా వివరణ ఇచ్చుకున్న పరిస్థితి చేశారు. ఎందుకంటే ఒక హీరోగా ఆయన తెలుగు టాలీవుడ్ హీరోగా ఉన్నారు. దీంతో అదే మా కుటుంబం ఆక్రమించి కట్టారు, అక్రమ కట్టడాలు చేశారనే ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది నేను అని చెప్పి ఆయన లేఖలో అందులో పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో పూర్తిగా మా పట్టా భూమి ప్రైవేట్ భూమి అనేది పేర్కొన్నారు. దీనికి కోర్టు కూడా స్టే ఇచ్చింది. అయితే రానున్న రోజుల్లో దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. Stand there, man.